హలో అండి, నమస్తే. 60 ఏళ్ళు కాదండి, 70, 80 ఏజ్ ఉన్న వాళ్ళైనా సరేనండి, ఎంత ఏజ్ ఎక్కువగా పెరిగినా తెల్ల వెంట్రుకలు అనేవి అస్సలకే నల్లగా మారాయి అనుకుంటారు. కానీ నేను ఇక్కడ మీకు వీడియోలో లైవ్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ముందుగా 1 కప్పు వరకు గోరెంటాకును తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి, తర్వాతనే యూజ్ చేయాలండి. ఈ గోరెంటాకు కూడా మీరు హెయిర్ని బట్టి తీసుకోవాలండి. ఇక్కడ మా అమ్మగారి హెయిర్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను ఇక్కడ 1 కప్పు వరకు మాత్రమే తీసుకుంటున్నాను. జుట్టును బట్టి గోరెంటాకును తీసుకోవాలి. 2 టీ స్పూన్స్ వరకు మెంతులు ఉంటాయి కదండి, దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా మెంతు పొడిని మిక్సీ పట్టుకొనైనా వేసుకోవచ్చు. మీరు ఏ విధంగానైనా యూజ్ చేయొచ్చు. గోరెంటాకు ఎంతవరకు తీసుకున్నామో దాని మాదిరిగానే 1 కప్పు వరకు మనము కరివేపాకును కూడా తీసుకోవాలి. కలబందను కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే దీన్ని స్కిప్ చేయొచ్చు. నేనైతే హెయిర్ అనేది సిల్కీగా మారడానికి మాత్రమే ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. మీరు ఏది స్కిప్ చేయకూడదు, కానీ ఒక కలబందను మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. నేను దీన్ని కూడా హెయిర్కి అప్లై చేస్తాను కాబట్టి నా కోసం మాత్రమే యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ మా అమ్మగారి ఏజ్ వాళ్ళకి కానీ లేదా ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళకైతే అవసరం లేదండి. మనము చిన్నపిల్లల నుంచి మిడిల్ ఏజ్ వరకు వాళ్ళకైతే ఈ కలబంద అనేది యూజ్ అవుతుంది. దాంట్లో ఉండే గుజ్జును మాత్రమే యాడ్ చేసేయండి, అంతేనండి. ఈ మూడింటిని కానీ లేదా మనము కలబందను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ 4టిని మాత్రం మీరు ఖచ్చితంగా యూజ్ చేసి ఈ మిక్సీ జార్లో వేసుకోవండి. రసాన్ని మాత్రమే యూజ్ చేస్తున్నానండి. నేను ముందుగానే చెప్పాను కదండి, హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం ఈ క్వాంటిటీలను ఖచ్చితంగా ఎక్కువగా తీసుకోవాలి. వీటన్నిటిని ఇలా మిక్సీలో వేసుకొని మనము బరకగా కానీ లేదా మెత్తగా కానీ పేస్ట్ పట్టుకోండి. ఇందులో గోరెంటాకు ఉండటం వలన నా చేతి కలర్ అనేది చూసారు కదండి, వెంటనే చేంజ్ అయిపోయింది కదా. ఈ పేస్ట్ అంతా కూడా మీరు ఏదైనా ప్లాస్టిక్ దాంట్లోకి కానీ లేదా స్టీల్ గిన్నెలోకి వేసుకోండి. తర్వాత మీరు వాడే కొబ్బరి నూనెను కాకుండా మామూలుగా పారాషూట్ కొబ్బరి నూనెను యూజ్ చేశారు కదండి, అలాంటి దాన్ని కాకుండా ఆముదాన్ని కానీ నువ్వుల నూనెను మాత్రమే యాడ్ చేయాలి. మనము ప్రతిరోజు పెట్టుకునే హెయిర్ ఆయిల్ని కాకుండా ఖచ్చితంగా నువ్వుల నూనెనైనా సరేనండి, ఆముదం నూనెనైనా ఇలా మనం పేస్ట్లో కలిపేసి పూర్తిగా కలిసిన తర్వాతనే హెయిర్కి అప్లై చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఇక్కడైతే మీకు వైట్ హెయిర్ అనేది క్లియర్గా కనబడుతుంది కదండి. లోపల కూడా చాలా ఎక్కువగా ఉంది కదండి. ముందట భాగంలో అయితే హెయిర్ అనేది పూర్తిగా వైట్ కలర్లోకి వచ్చేసిందండి. మిక్సీలో పట్టుకున్న ఈ పేస్ట్ను మొత్తాన్ని కూడా మీరు హెయిర్కి ఖచ్చితంగా అప్లై చేయాలండి. ముందట భాగంలో వైట్ హెయిర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కదండి, అక్కడైతే మీరు ఈ గోరెంటాకును చాలా ఎక్కువగా పెట్టేసేయండి. మిగతా భాగంలో నల్లగా ఉన్న ప్లేస్లో అంత ఎక్కువగా పెట్టాల్సిన పని లేదు. మన హెయిర్ని బట్టి మనము దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. హెయిర్కి పూర్తిగా సరిపోయే వరకు కూడా మీరు పట్టుకున్నాకనే హెయిర్కి అప్లై చేయండి. అప్పుడే మన హెయిర్ మొత్తం కూడా మీకు కలర్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ప్రతి దాన్ని మనము కొద్దిగా ఇలా జుట్టును బయటకు తీసుకుంటూ కూడా అప్లై చేయాలండి. అప్పుడే మన హెయిర్ కలర్ అనేది మారిపోతుంది. చూడండి, నేనైతే ముందట భాగంలో ఎక్కువగా పెట్టేశానండి, ఎందుకంటే అక్కడ వైట్ హెయిర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కదా. చాలామందికి మన హెయిర్ అనేది ముందట భాగంలోనే ఎక్కువగా వైట్ హెయిర్ అనేది వస్తుంది, తర్వాత లోపల కొద్దిగా కనిపిస్తుందండి. ఇక్కడ ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే మరీ ఎక్కువగా వైట్ హెయిర్ అనేది ఉంటుంది కదా. మీకు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి. ఇది మీరు ప్రతిరోజు కానీ ప్రతి వీక్ కానీ అప్లై చేయాల్సిన పని లేదు. సంవత్సరానికి 4 టైమ్స్ కానీ లేదా 3-4 టైమ్స్ కానీ లేదా ఇంకా ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఒక 5 టైమ్స్ మాత్రం అప్లై చేశారనుకోండి, మన హెయిర్ అనేది పూర్తిగా నలుపు రంగులోకి వచ్చేస్తుంది. మీరు డైలీ కానీ లేదా వీక్లీ కానీ అప్లై చేయాల్సిన పని లేదండి. మీరు సంవత్సరానికి ఒక 4 టైమ్స్ అప్లై చేశారనుకోండి, ఖచ్చితంగా మన హెయిర్ అనేది నలుపు రంగులోకి వచ్చేస్తుంది. ఇది ఎక్కువగా ప్రాసెస్ అనేది లేదండి. మనం ఫ్రెష్గా దీన్ని తీసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఎంత సింపుల్గా మనము న్యాచురల్గానే ఇలా హెయిర్కి అప్లై చేసుకోవచ్చండి. అది కూడా మనము రోజుల తరబడి కూడా చేయాల్సిన పని లేదు. సంవత్సరంలో మాత్రమే ఇలా ఒక 4 టైమ్స్ అప్లై చేయండి. మీ హెయిర్ ఎంత తెల్లగా ఉన్నా సరేనండి, పూర్తిగా నల్లగా మారిపోతుంది. ఈ పేస్ట్ పెట్టిన తర్వాత మీరు ఖచ్చితంగా 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ ఎంత ఎక్కువగా ఉంటే మన హెయిర్ అనేది అంత కలర్లోకి వచ్చేస్తుందండి. చూడండి, హెడ్ బాత్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇంతకు ముందుకి
ఇప్పటికి తేడా అయితే మీరు చూసారు కదండి. చూడండి, నేనైతే ఇక్కడ మీకు లైవ్ లో చూపిస్తున్నాను. ఒకేసారి పెట్టినండి, తర్వాత వాష్ చేసిన తర్వాత కలర్ అనేది ఎలాగ మారిందో. అందుకే చెప్పానండి, సంవత్సరంలో 3-4 టైమ్స్ మాత్రమే పెట్టండి. మీరు దీన్ని రెగ్యులర్గా పెట్టేశారనుకోండి, నెలలోనే మీకు నలుపు వచ్చేస్తుంది. చాలామంది వెంటనే పెట్టకుండా ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయినాక మరొక 1 వీక్ కానీ లేదా 2 వీక్స్ గ్యాప్ ఇచ్చి మరొకసారి పెట్టిరనుకోండి, 1 మంత్లోనే మీ హెయిర్ అనేది పూర్తిగా నలుపు రంగులోకి వచ్చేస్తుంది. ఇక్కడ మీకు 2-3 టైమ్స్ మా అమ్మ మీద రిపీట్ చేసినాక చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ కూడా మీకు వైట్ హెయిర్ అనేది అస్సలకే కనిపించదు. కలర్ అనేది ఇలా పూర్తిగా నల్లగా కానీ లేదా కొద్దిగా ఎరుపు రంగులోకి కానీ మారిపోతుంది. మీరు ఇలా ఎక్కువగా వాడితేనే మన కలర్ అనేది ఎరుపు రంగు నుంచి నలుపు రంగులోకి మారుతుంది. ఎన్నిసార్లు యూజ్ చేస్తే అన్నిసార్లు అనేది మన హెయిర్లో కలర్ అనేది మారుతుందండి. మామూలుగా మనము 40 నుంచి 50-60 ఉన్న వాళ్ళకు హెయిర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి వైట్ హెయిర్ రావటం. అలాంటి వారైతే మందపాటి గిన్నెని తీసుకొని మీరు హెయిర్కి అయితే రోజు ఏది అప్లై చేస్తున్నారో ఆ ఆయిల్నే తీసుకోండి. నేనైతే ఇక్కడ పారాషూట్ ఆయిల్ని పూర్తిగా వేసేసాను. ఒకేసారి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, సంవత్సరం అంతా కూడా మనకి వస్తుంది. ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవాల్సిన పని ఉండదు. తర్వాత అందరికీ తెలిసిన చుట్టుపక్కల కనిపించే మందారాకు పువ్వులు ఉంటాయి కదండి, ఎక్కువగా ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పువ్వులను ఆకులను కూడా ఎక్కువగా తీసుకోండి. వీటిని నీటితో శుభ్రం చేయకుండా క్లాత్తో నీట్గా తుడిచేశారనుకోండి, దానిపై ఉండే డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. మనం తీసుకున్న ఆకులన్నిటినీ కూడా ఇలాగే క్లీన్ చేసుకున్నాక మందార ఆకుకున్న కాడల్ని మాత్రం కట్ చేయండి. ఓన్లీ ఆకులను మాత్రమే వేసుకోండి. ఇప్పుడు ఈ ఆకులన్నిటినీ కూడా ఇలా మలుచుకొని సీజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మందార పువ్వులను కూడా ఇదే ప్రాసెస్లో కట్ చేసుకున్నాక మనము ముందుగా తీసుకున్న పారాషూట్ కొబ్బరి నూనె ఉంది కదండి, ఆ గిన్నెలోకి ఈ ఆకులన్నిటినీ కూడా వేసేయండి. వీటితో పాటు కరివేపాకు ఉంటుంది కదండి, మనము మందార ఆకుల క్వాంటిటీని ఎంత తీసుకున్నామో దానికి సరి సమానంగా కరివేపాకు ఆకులను కూడా తీసుకోవాలి. వీటిని కూడా మనము పారాషూట్ కొబ్బరి నూనెలో పూర్తిగా కలిపేసేయండి. ఇలా రెండింటిని బాగా వేసిన తర్వాత మెంతులు ఉంటాయి కదండి, ఆ మెంతులను పొడి చేసింది కానీ లేదా డైరెక్ట్గా మెంతులను కూడా ఈ పారాషూట్ కొబ్బరి నూనెలో కలిపేసేయండి. నేను ఇక్కడ 4 టీ స్పూన్ల వరకు మెంతులను వేస్తున్నానండి. 3 వేసిన తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేయండి. మనకైతే ఇక్కడ కలర్ అనేది ఇలా వైట్ కలర్లో ఉంది కదండి, దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక 5-6 మినిట్స్ పాటు బాగా మరగనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేడి చేసామనుకోండి, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. వేడి చేస్తున్నప్పుడే ఈ ఆకులన్నీ కూడా ఇలా కలర్లోకి వచ్చేసాయండి. మనము ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదండి, అలా దగ్గరికి వచ్చేంత వరకు కూడా వేడి చేయాలి. మధ్యలో కలుపుతున్నాం అనుకోండి, కలర్ అనేది మీకు కనబడుతుంది. కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఆకులన్నీ ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కూడా వేడి చేసి స్టవ్ని ఆఫ్ చేసుకోండి. పూర్తిగా చల్లారేంత వరకు కూడా అలాగే పెట్టేసేయండి. మీకు కలర్ అనేది డార్క్గా ఉంటుందండి. ఇంతకుముందు నువ్వుల నూనెను తీసుకున్నాం చూడండి, ఆ కలర్లో కనిపిస్తుంది. ఒక గిన్నెని తీసుకొని టీ వడపోసే జాలి ద్వారా ఈ ఆయిల్ అంతా కూడా సపరేట్ చేసుకోండి. మిగిలిన ఆకులన్నీ ఉంటాయి కదండి, మీరు ఎప్పుడైనా హెడ్ బాత్ చేసే ముందు ఈ ఆకులన్నిటినీ కూడా చిన్న చిన్న పీసెస్గా చేత్తో నలిపి మన జుట్టుకు అప్లై చేసామనుకోండి, ఈ ఆకుల్లో ఉండే ఆయిల్ అంతా కూడా హెయిర్కి వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది కదా. దీన్ని మనము జుట్టుకు అప్లై చేసామనుకోండి, మనకి తలనొప్పి రాకుండా ఉంటుంది. హెయిర్ అనేది ఒత్తుగా నల్లగా దృఢంగా పెరుగుతుంది. తెల్ల జుట్టు కూడా అంత ఎక్కువగా రాదండి. అలాగే ముందట ఎక్కువగా తెల్ల జుట్టు వస్తుందండి, అక్కడ నేను బాగా అప్లై చేశానండి. దీనివల్ల నాకు మళ్ళీ అక్కడ తెల్ల వైట్ హెయిర్ అనేది అస్సలకే రావటం లేదు. అది మనము రోజు కూడా అప్లై చేసుకోవాలండి. అలా చేస్తే తెల్ల వెంట్రుకలు అనేవి రాకుండా ఉంటాయి. హెడ్ బాత్ చేసేటప్పుడు ఈ నువ్వుల నూనెను అప్లై చేసుకోండి. ఇలా రెండింటిని యూజ్ చేసామనుకోండి, మీకు ఈ జన్మలో ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనిపించదు. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి. ఇది ఇప్పటి పద్ధతి కాదండి, మన అమ్మమ్మ కాలం నాటి పద్ధతి. వాళ్ళు యూజ్ చేసిన తర్వాతనే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. బయట ఎన్నో రకాల కెమికల్స్ వచ్చాయి, కానీ దానికంటే ఇలా తక్కువ ఖర్చుతోటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, సంవత్సరం పాటు కూడా దీన్ని మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ప్రతిసారి కొద్దిగా ఆయిల్ని వేసి ప్రిపేర్ చేసుకోవటం కంటే నేనైతే ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటాను. నాకు సంవత్సరం పొడవునా కూడా ఈ హెయిర్ ఆయిల్ అనేది వస్తుంది.
మీరు ఇక్కడ చూసారు కదండి, నా హెయిర్ అయితే పూర్తిగా నల్లగా మారింది. చేసే ముందు మాత్రమే అప్లై చేయండి. మందారాకుతో ప్రిపేర్ చేసిన ఆయిల్ని మొత్తం కూడా రోజు కూడా అప్లై చేసుకోవాలి. తప్పకుండా లైక్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్.